హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనము సిఆర్పిఎఫ్ అంటే ట్రేడ్ మ్యాన్, అదేవిధంగా టెక్నీషియన్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది భారీ సంఖ్యలో అయితే ఉండడం అయితే జరిగింది. 9212 వేకెన్సీ అనే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా సెంటర్స్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయండి. ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. నోటిఫికేషన్ వివరాలు అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందండి. వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ అయితే నోటిఫికేషన్ అయితే గమనిద్దామండి. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ టెక్నికల్ అదేవిధంగా ట్రేడ్ మ్యాన్ వేకెన్సీ అనేది మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళు అయితే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు అండి. అండ్ అప్లై డేట్ అనేది ఇక్కడ మార్చి 27 నుంచి స్టార్ట్ అవబోతుంది. ఆ రోజు అయితే అప్లై వీడియో అనేది కూడా చేయడం అయితే జరుగుతుంది. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ఏప్రిల్ 25 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ అడ్మిట్ కార్డ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డౌన్లోడ్ అనేది చేసుకోగలరు. అదేవిధంగా ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందో కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ మీకు అయితే జూలైలో అయితే 1 అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా 13 వరకు అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్ అని చూసుకుంటే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే చూస్తారండి. ఆ తర్వాత టెట్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. తర్వాత అయితే మెడికల్ టెస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు మెడికల్లో ఏదైనా ప్రాబ్లం అయి ఉంటే క్యాన్సల్ అని చేస్తే మరోసారి రీమెడికల్ అయితే మీరు చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ అయితే నడుస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి ఆఫ్లైన్ ద్వారా మీరు పంపించాల్సిన అవసరం అనేది లేదు. అండ్ సాలరీ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే లెవెల్ 3 కింద సాలరీ అయితే ఉంటుందండి. స్టార్టింగ్ 21,700 అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది బేసిక్ మాత్రమే. రకాల అలవెన్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. లాస్ట్ వరకు అయితే 69,100 రూపాయల వరకు అయితే బేసిక్ అయితే ఉంటుంది. అండ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోగలరు. ఇక్కడ చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అని కూడా చూపించారు. 9,212 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. దీంట్లో మేల్ వాళ్ళకైతే 9,105 వేకెన్సీస్, ఫీమేల్ వాళ్ళకు 107 వేకెన్సీ అయితే కేటాయించారు. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మన ఏపీలో అనేది ఇక్కడ చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అని 424 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే మీరు పోస్టల్ వైజ్గా వేకెన్సీ అనేది చూసుకోవచ్చు. డ్రైవర్ వేకెన్సీకి ఎన్ని, తర్వాత మోటార్ మెకానికల్ వెహికల్కి ఎన్ని, అదేవిధంగా కాబ్లర్ ఎన్ని, మిగతా అనేది ఇక్కడైతే మీరు క్లారిటీ అనేది చూసుకోవచ్చు. అండ్ తెలంగాణలో ఇక్కడ మీ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 301 వేకెన్సీ అయితే కేటాయించడం అయితే జరిగిందండి. పోస్టల్ వైజ్గా వేకెన్సీ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు దేనికి క్వాలిఫికేషన్ ఉంటే అదైతే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫీమేల్ వాళ్ళకి సపరేట్గా కేటాయించడం అయితే జరిగిందండి. దీంట్లో అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అనేది 4 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ తెలంగాణలో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 6 అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ వేకెన్సీ అనేది ఇక్కడైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ వాళ్ళకైతే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ 107 అయితే కేటాయించడం అయితే జరిగింది. అండ్ గైస్ ఇక్కడైతే మీరు చూసుకుంటే పైనర్ వింగ్ అనేది ఈ వేరు వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది ఇక్కడ 11 అయితే కేటాయించారు. ఓన్లీ మేల్ వాళ్ళైతే అప్లై అనేది మీరు చేసుకోగలరు. దీంట్లోనే చూసుకుంటే మేషన్ వాళ్ళకు, ప్లంబర్ వాళ్ళకు, ఎలక్ట్రీషియన్ వాళ్ళకి కేటాయించడం అయితే జరిగిందండి. ఇక్కడైతే ఇది కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే కానిస్టేబుల్ డ్రైవర్ ఉద్యోగాలకైతే 21 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే మిగతా వేకెన్సీలకు అనేది ఇక్కడ చూసుకుంటే మీరు స్టార్టింగ్ అనేది 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. విధంగా కేటగిరీ వైజ్గా కూడా ఏజ్ రేషన్ అయితే వర్తిస్తుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్ వరకు అయితే ఉంటుందండి. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్ వరకు అయితే ఉంటుంది. ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే మినిమం అనేది మీరు మిలిటరీలో అనేది 3 ఇయర్ అనేది మీరు సర్వీస్ చేసిన వాళ్ళకి మీకైతే ఎక్సర్వీస్ మ్యాన్ కిందకి అయితే కన్సిడర్ అనేది చేయడం అయితే జరుగుతుందండి. ఇది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ 3 ఇయర్ వరకు అయితే మీకు ఇక్కడ ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుందండి. అండ్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకుంటే 2023 ఆగస్టు 1 నాటికి అయితే మీ దగ్గర క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ డ్రైవర్ వేకెన్సీకి అనేది 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయ్యి ఉండి, తర్వాత మీకైతే ఇక్కడ చూసుకుంటే హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ అనేది మెకానిక్ మోటార్ వెహికల్ అండి. క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ లేదా 10+2 ఉన్నా కూడా మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ 2 ఇయర్ అనేది ఇక్కడైతే మీకు ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మెకానిక్ మోటార్ వెహికల్లో అయితే మీ దగ్గర ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. మీరు ఐటీఐలో చేసినా లేదా ఏదైనా వొకేషనల్ గ్రూప్ నుంచి చేసినా కూడా మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ మిగతా పోస్టులకు అనేది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే ఇది మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా రిలేటివ్ ట్రేడ్లో అయితే మీకు వర్క్ అయితే వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే పిఎన్ఆర్ వింగ్ మిషన్ కానీ ప్లంబర్ కానీ ఎలక్ట్రీషియన్ వాళ్ళు అయితే ఇక్కడ మీకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి రిలేటివ్ ట్రేడ్లో అనేది గమనించండి. లేదా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు 10th తర్వాత ఐటీ చేసి మళ్ళీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు అప్లై అనేది చేసుకోగలరండి. ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడైతే వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ అయితే చేశారండి. రిలేటివ్ ట్రేడ్లో మీరు ఐటీ చేసిన వాళ్ళైతే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని ఇక్కడ చూపించారండి. అయితే ఇక్కడ మీరు గమనించండి. అండ్ తర్వాత అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్ ద్వారా. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ వాళ్ళు ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే లేదండి.
మీరు ఫ్రీగా అనేది అప్లై అనేది చేసుకోగలరు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎగ్జామ్ సిటీస్ అయితే ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడైతే మీరు గమనించవచ్చండి, అమలాపురం కానీ, అనంతపూర్, బొబ్బిలి, అదేవిధంగా చీరేల, చిత్తూరు ఇలా చాలానే ఇవ్వడం అయితే జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా చాలానే ఇవ్వడం అయితే జరిగిందండి. మీకు దగ్గరలో ఉన్న సిటీస్ అయితే మీరు చూస్ అనేది చేసుకోవచ్చు. మంచి అవకాశం అండి, ఎందుకంటే దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అప్లై అనేది చేసుకోండి క్వాలిఫికేషన్ ఉంటే. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 100 మార్క్స్ అనేది ఎగ్జామ్ అయితే పెడతారండి. అండ్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, అండ్ జనరల్ నాలెడ్జ్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ ఒకటి చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీని నుంచి 25 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. టోటల్ అనేది 2 hours అనే టైం అయితే ఇస్తారు. హిందీ అదేవిధంగా ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ హైట్ అనేది చూసుకుంటే మేల్ వాళ్ళకైతే 170 ఉండాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ వాళ్ళైతే ఇక్కడ మీరు చూసుకుంటే 157 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మేల్ క్యాండిడేట్ వాళ్ళకు 162.5 సెంటీమీటర్, ఫీమేల్ వాళ్ళకైతే 150 సెంటీమీటర్ ఉంటే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ గైస్ ఇక్కడైతే చూసుకుంటే చెస్ట్ అనేది ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే చూడడం అయితే జరుగుతుంది. నార్మల్గా అనేది ఇక్కడ చూసుకుంటే 80 అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పాన్స్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ అయితే ఎక్స్పాన్స్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎస్టీ వాళ్ళకైతే దీంట్లో కూడా రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఓన్లీ మేల్ వాళ్ళకైతే ఇక్కడ చూసుకుంటే చెస్ట్ నార్మల్గా 76 ఉండాల్సి అయితే ఉంటుందండి. ఎక్స్పాన్స్ అనేది 5 సెంటీమీటర్ అయితే ఎక్స్పాన్స్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది చూసుకుంటే ఇక్కడ మీరు డ్రైవర్ కానీ, మోటార్ మెకానిక్ వెహికల్, గార్డెనర్, పెయింటర్, అదే తర్వాత కార్పెంటర్, తర్వాత బ్రిడ్జ్ బెండర్, పైప్ బెండర్, కాబ్లర్, టైలర్ వాళ్ళకైతే 5 km రన్ అయితే ఉంటుందండి. మేల్ వాళ్ళకైతే 24 minutesలో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఫీమేల్ వాళ్ళకైతే ఇక్కడ చూసుకుంటే 1.6 km రన్ అయితే ఉంటుంది. మీరైతే ఇక్కడ చూసుకుంటే 8.30 secondsలో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ మిగతా వేకెన్సీలని ఇక్కడ మీరు చూసుకుంటే కుక్ కానీ, వాటర్ క్యారియర్, బార్బర్, ఆ తర్వాత డ్రెస్సర్, వాషర్ మ్యాన్, ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే సఫాయి కర్మచారి ఉద్యోగాలకైతే 1.6 km రన్ అయితే ఉంటుందండి. ఇది మేల్ వాళ్ళకు 10 minutesలో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఫీమేల్ వాళ్ళకు 1.6 km రన్ అయితే ఉంటుంది. ఇక్కడ 12 minutesలో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పిఎన్ఆర్ వింగ్ అనేది మీకు చూసుకుంటే మెషోన్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ వాళ్ళకైతే ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఈవెంట్స్ అయితే ఉంటుంది. 1.6 km రన్ అయితే ఉంటుంది. 9 minutesలో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. సో గాయస్ నెక్స్ట్ అయితే ఇక్కడ చూసుకుంటే ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. మీరు చూస్ చేసుకున్న పోర్షన్ బట్టి అయితే మీకు అయితే ఇక్కడ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఇది ఇక్కడ మీరు గమనించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.